మీరు ఎప్పుడైనా ఏదైనా అడవికి నిప్పంటుకోవడం చూసారా? ఇలా అంటుకోగానే అలా విస్తరించి అడవంతటిని కాల్చి బూడిద చేస్తుంది. అక్కడ లభించే మూలికలు కావచ్చు, అక్కడ పెరిగే ఔషధాలు కావచ్చు, అన్నింటినీ నాశనం చేసి పారేస్తుంది. ఇక పశుపక్షాదులు చాలా వరకు వాటి ప్రాణాలను పోగొట్టుకుంటాయి. మిగిలిన ప్రాణులు నిర్వాసితమైపోతాయి. అయినా అసలు ఈ అడవుల్లో నిప్పెలా రగులుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎండిపోయిన చిన్న చిన్న ఆకుల కారణంగా, వాటి రాపిడి కారణంగా. ఒకప్పుడు ఆ ఆకులు వృక్షంలో భాగాలుగా ఉండేవి. అందుకే గుర్తుంచుకోండి, మనం చెట్టుని గొడ్డలితో కొడతాం, కానీ ఏ వృక్షము ఈ పైనుండే ఇనుప గొడ్డలితో తెగిపడతాం. ఆ గొడ్డలికుండే పిడి ఉంది కదా, దానికి మన చేతులతో బలాన్ని ఇస్తాం. ఇక ఆసక్తితోనే మొక్కలు తెగిపడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ చేతికర్ర దేనితో తయారవుతుంది? ఆ చెట్టు కొమ్మలతోనే. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనవారే కావచ్చు, మనకి పనికి రాకపోవచ్చు, కానీ వారిని మన నుంచి దూరం చేయకూడదు. వారికి సహాయం అవసరమైతే తగిన సహాయం చేయండి. వారికి తోడు అవసరమైతే మీరు అండగా నిలబడండి. నిస్వార్థ భావంతో అయినా వారి ఆనందానికై పాటుపడండి. కేవలం స్వార్థం కోసం మిమ్మల్ని మీకు దూరం చేసుకోకండి. నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.